గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బరిలోకి దిగుతున్న రేవంత్ మిత్రపక్షాల మద్దతు కూడగడుతున్నారు. నిన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో భేటీ అయిన ఆయన కొద్దిసేపటి క్రితం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, రేవంత్ రెడ్డి వ్యూహం ఎలా కనిపిస్తోంది? రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, రేవంత్ రెడ్డి వ్యూహం చూస్తే ఎలా అనిపిస్తోంది మీకు? అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహాకూటమితో పోటీ చేసిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భాగస్వామ్య పార్టీల మద్దతు కూడగట్టడానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యక్తిగత పార్టీ తరఫున ఆయన అన్ని పార్టీల వద్దకు మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే ఆయనను మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ప్రధానంగా గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో అన్ని పార్టీల మద్దతు కూడగడితేనే అధికార టీఆర్ఎస్ పార్టీ ఢీకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి నేరుగా గతంలో సిపిఐ, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలతో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలనే వ్యూహంతో రేవంత్ రెడ్డి ఆయా పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. నిన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో, ఈ రోజు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. మీరు మద్దతు కూడా ప్రచారంలో అందరూ కలుపుకొని వెళ్లడం ద్వారా ఈజీగా బలంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. టీడీపీ కూడా ఇదివరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ నేరుగా పార్లమెంట్ లో పోటీ చేసే అవకాశం లేదు. కాబట్టి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూడు పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళ మద్దతు కూడా వెళ్ళడానికి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల అధ్యక్షులతో భేటీ అవుతున్నారని చెప్పవచ్చు. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. ఇక ఏపీలో